శ్రీలంక జట్టుకి మన భారత జట్టు భలే బుద్ధి చెప్పింది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఆటగాళ్ళందరూ కూడా వైభవ్ సూర్యవంశిని చాలా దుర్భాషలాడుతూ రెచ్చగొట్టారు. దానికి వైభవ్ సూర్యవంశి అక్కడికక్కడ సమాధానం చెప్పినప్పటికీ, కరెక్ట్ సమాధానం మాత్రం ఆటతోనే ఇవ్వాలనుకున్నాడు. అయితే ఇక తన హిట్టింగ్‌తో ఈరోజు శ్రీలంక బౌలర్లందరినీ ఊచకోత కోశాడు. ఏకంగా 66 పరుగుల తేడాతో శ్రీలంకని ఫైనల్ మ్యాచ్‌లో చిత్తు చేసి క్లాస్‌లో ఎవరైనా గట్టిగానే అరుస్తారు, సమాధానం చెప్తారు. కానీ ఎగ్జామ్‌లో రాసి పాస్ అయిన వాడే అసలైన హీరో అని నిరూపించాడు. అయితే ఈ విషయాన్ని నేను చెప్పటమో, వీడియోలో వినటమో కాదు. ఏకంగా శ్రీలంక కెప్టెన్ అయిన షహానానే ఈ విషయం చెప్పాడు. అయితే మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత పుట్టెడు ఓటమి బాధలో ఉన్న శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే, వైభవ్ అవుట్ అయ్యాక మేము మిడిల్ ఓవర్లలో మ్యాచ్ తిరిగి రావడానికి గట్టిగా ప్రయత్నించాం. కానీ చివరి 2-3 ఓవర్‌లో భారత్ పూర్తిగా వాళ్ళ వైపు మ్యాచ్‌ని లాగేసుకుంది. అనుకుల్ రాయ్, విప్రాజ్ నిగమ్ ఆఖర్లో చాలా వేగంగా పరుగులు జోడించి మా పైన ఒత్తిడి పెంచారు. 378 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజ్ చేయడం అంత సులువైన విషయం కాదు. అయితే మా వాళ్ళకి ఇది ఒక మంచి అనుభవం. ఫైనల్‌లో ఓడిపోవడం నిరాశ కలిగించినా కూడా యువ ఆటగాళ్ళకి గొప్ప ప్లాట్‌ఫార్మ్ దొరికింది. ఎందుకంటే భారత్ లాంటి గొప్ప ఆటగాళ్ళతో సమవుజ్జిగా సై అంటే సై అనటం నిజంగా హ్యాపీ అనిపించింది. ఈ మ్యాచ్‌లో మా జట్టు నుంచి వనుజ, అలాగే సమర విక్రమ ఇద్దరు బాగా పోరాడారు. కానీ ఇంత పెద్ద స్కోర్ చేజ్ చేయాలంటే మిడిల్ ఆర్డర్‌లో పెద్ద పెద్ద భాగస్వామ్యాలు అవసరం. ఏదేమైనా మా జట్టులోని యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ మంచి అనుభవం అని తెలుస్తోంది. అయితే విజయం సాధించిన ఇండియా ఏ జట్టుకు శుభాకాంక్షలు. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వైభవ్ సూర్యవంశి నిజంగా ఒక నమ్మశక్యం కానీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని హిట్టింగ్ మా బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేసింది. అసలు పవర్ ప్లే ముగిసేలోపే అతని మ్యాచ్లో మా చేతి నుంచి లాగేసుకున్నాడు. అయితే మేము గత మ్యాచ్‌లో తనని స్లెడ్జింగ్ చేశాము అన్న వార్తలు చాలా వినిపించాయి. అది వైభవ్ సూర్యవంశీకి చాలా గట్టిగా అనిపించినట్టుంది. అయితే మా ప్లాన్స్ ఏమీ పనిచేయలేదు. తనని ఔట్ చేయాలి అనుకున్న గట్టి సంకల్పం ఉంది గానీ, అసలు ఏ విధంగానూ అది వర్కౌట్ అవ్వలేదు. వైభవ్ సూర్యవంశీయే ఈరోజు భారత జట్టుకి మ్యాచ్‌ని గెలిపించి గిఫ్ట్‌గా ఇచ్చాడేమో అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.